ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనానికి ఫ్యాను విలవిల్లాడింది. నిన్న ఎన్డీఏ కూటమి 8 జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీకి ఏ జిల్లాల్లో ఒక్క స్థానం కూడా రాలేదు, ఏ జిల్లాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనానికి ఫ్యాను గాలి విలవెల్లాడింది. నిన్న ఎన్డీఏ కూటమి 8 జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ 8 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అసెంబ్లీ నియోజకవర్గం గెలవలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఇంతకీ ఆ 8 జిల్లాలు ఏంటి, ఎందుకు అక్కడ వైఎస్ఆర్సీపీ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది అంటే ఏం చెప్తారు? అంటే వాతావరణం చల్లబడింది కదండి. ఈసారి నైరుతి ముందుగా వచ్చింది మనం చూస్తే. సో వేడి తగ్గిపోయింది, ఫ్యాన్ అక్కర్లేదు అనుకున్నారు ప్రజలు. అందుకని ఫ్యాన్ని మూసేశారు, ఓకే, అంటే ఆఫ్ చేసేసారు. అలా చూసుకుంటే మనం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ఈ 8 జిల్లాలు. ముఖ్యంగా ఇందులో హైయెస్ట్ మీకు 19 నియోజకవర్గాలు, 19 స్థానాలు ఎక్కడ తూర్పుగోదావరి. 19లో ఒక్కటి కూడా రాలేదు. అంటే ఇంకొక విషయం ఏంటంటే తూర్పుగోదావరి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కూడా తూర్పుగోదావరి అయితే పశ్చిమ గోదావరిలో 16 సీట్లు అనుకుంటా, 15, 19, 15, కృష్ణా 16. ఇక్కడ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటేనండి, ఈ 2 జిల్లాల్లో ఎవరు స్వీప్ చేస్తారో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వాళ్ళ నుంచే, ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారు. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. సో ఆ రకంగా చూసుకుంటే 19 స్థానాలతో తూర్పుగోదావరి నెంబర్ 1లో ఉంది. తర్వాత 15, 16, 10 మనకి శ్రీకాకుళం, 9 విజయనగరం, ఇట్లా వచ్చాయి మనకి. అనంతపురం 14, నెల్లూరు 10 స్థానాలు, 10. సో ఇవన్నీ కూడా క్లీన్ స్వీప్. ఈ క్లీన్ స్వీప్ దేన్ని సూచిస్తోంది అంటే అసలు వాళ్ళు మేము సంక్షేమాలు ఇచ్చాం ఇంకేముంది, బట్టలు నొక్కేస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు మాకే వేశారు, 56% మహిళలు మాకే వేశారు, తర్వాత ఏమో యువత మాకే వేసింది. దేనికి వేస్తారు? ఈసారి జిల్లాల్లో ఏం జరిగిందంటేనండి అసలు మన ఆశ్చర్యపోయే విషయాలన్నమాట. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మీరు ఎవరిని తీసుకోండి, ఏ వర్గాన్ని తీసుకోండి, ఏ క్లాస్ తీసుకోండి, అంటే ఐటీ ఉద్యోగులు కావచ్చు, మామూలుగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరిని తీసుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా ఓటేసేసారు. ఎవరికి వేశారో చెప్పలేదు. అది చాలా ఈసారి అంటే ఎవరు ఊహించింది భలే జరిగిందండి అసలు ఆంధ్రాలో. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళేమో అనుకుంటారు బయట వాళ్ళు, కానీ మేము తెలివైన వాళ్ళం అని ప్రతిసారి రుజువు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా తెలివైన వాళ్ళం, ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని. కానీ కాదు, ఎవరి తెలివి వాళ్ళదే. అయితే ఆ సిచ్యువేషన్ బట్టి నిర్ణయాలు అనేది ప్రజలు సరిగా తీసుకోవాలి. ఆ నిర్ణయాలు సరిగ్గా తీసుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు ముందుంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసు అనంతబాబు ఏం చేశాడో, ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. తర్వాత మన డాక్టర్ ఆయనెవరు, వైజాగ్ డాక్టర్, ఆయన్ని పాపం ఎంత ఇబ్బంది పెట్టారు. ఇంత చేసి ఆయన ఏమన్నాడు, కరోనా టైంలో మాకు మాస్కులు ఇవ్వలేదన్నారు. అది గట్టిగా ప్రశ్నించేసరికి అతన్ని కొట్టి, అతన్ని దారుణంగా అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేసి, అంటే ఆయన ఒక సైకలాజికల్గా అతన్ని చాలా హింసించి ఆఖరికి ఆయన గుండెపోటు వచ్చి మరణించాడు. ఇట్లా ఇంకా మీకు అసలు దళితుల అట్రాసిటీస్, దళితుల మీద మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, యువతులు మాయమైపోతున్నారు, మహిళలు మాయమైపోతున్నారు అంటే ఆయన మీద ఎగిరారు. మొన్న మనకి అది వచ్చింది కదా, అది ఏది కంబోడియానా ఎక్కడ
మొన్న అందరూ ఒక పిల్లాడు తప్పించుకుని వచ్చాక మొత్తం 60,000 మందిని వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళి చైనా వాళ్ళని అమ్మేసి తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ అవంతా చేయించారు. అట్లాగే యువతులు మహిళలు కూడా మిస్ అయిపోయారు. ఈ రకంగా తెలియని విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలేంటి, తర్వాత ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం పోలీస్ స్టేషన్లో, వాళ్ళని చాలా అంటే లేకపోతే గుండు చేయించటం, ఇట్లా రకరకాలవన్నీ అకృత్యాలన్నీ జరిగాయండి. ఇది మనకెవ్వరికీ తెలీదు. ఈ తెలియని ఇదిలో ఇప్పుడు ఏమైందంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు ఆలోచించుకున్నారు. ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, అసలు మంత్రులు ముఖ్యంగా మనం మాచర్లో చూసాం. అక్కడ తెలుగుదేశం వాళ్ళని ఎంతలా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా. మన ఇక్కడెక్కడ పులివెందుల్లో అతన్ని ఎవరిని ఒక అతన్ని ఈ తెలుగుదేశం అతన్ని తీసుకెళ్ళటం, కొట్టడం, తీసుకురావటం, అతను మొండిగా నేను తెలుగుదేశంలోనే ఉంటాను అనడం, ఇట్లా మనకి తెలిసి తెలియని కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురయ్యారు వాళ్ళు. కాకపోతే మేము వెయ్యము అంటే వాళ్ళని కొడతారు, హింసిస్తారు. అందుకని వాళ్ళు ఎటు చెప్పకుండా కామ్గా వెళ్ళి రాత్రి వరకు వాళ్ళు క్యూలో నిల్చుని ఈరోజు ఓటు వేశారు. అందుకని నన్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయలేదు అన్నాడు తప్ప నాకు ఎన్నికలు సరిగా జరగలేదని నాకేమీ లేదు, సజావుగానే జరిగాయి అన్నాడు ఆయన. అంటే రీపోలింగ్ కావాలి లేకపోతే ఇంత గంపకొత్తగా ఎలా ఓట్లు పడ్డాయి వీటి మీద ఏం కమెంట్ చేయలేదు ఆయన. మామూలుగా అయితే చేస్తారు కదా. ఇంకొకటి అంటే ఈసారి అన్ని వింతలు విడ్డూరాలు జరిగాయి మనకి. ఈ నిశ్శబ్ద విప్లవం అనొచ్చు, లేకపోతే నిశ్శబ్ద ఓటింగ్ కావచ్చు. అది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూటమికి, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూటమికి చాలా ప్లస్ అయ్యి ఊహించని ఒక మెజారిటీని ఇచ్చింది. కాబట్టి అసలు ఈ 10 జిల్లాలు అందుకు తార్కాణం. అంటే ఈ 10 జిల్లాలు కూడా కీలకమే మనకి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈసారి అసలు కడపలో వీళ్ళకి ఇన్ని సీట్లు రావటం అనేది చాలా చిత్రం. నేను 5 వస్తాయంటేనే చాలా మంది నవ్వారు, 7 వచ్చాయి. అవునా కదా. అసలు అది చాలా విచిత్రం అండి. కంచుకోట కడప ఎవరికి, రాజారెడ్డి కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అసలు ఎవడో ఊహించని విధంగా ప్రజలు కడపలో అలాంటి తీర్పు ఇచ్చారంటే అది నిజంగా వ్యతిరేకతే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అది, వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అది, అది మనం అందులో మనకు సందేహం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు కదా. గెలిచాడు, అదే చెప్తున్నా. గెలవడం కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అక్కడ 2 విషయాలండి. అసలు యాక్చువల్గా వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోతాడని మనందరం అనుకున్నాం. దానికి రీజన్ ఏంటంటే షర్మిల గెలుస్తుందని. కానీ అసలు తెలుగుదేశం గెలుస్తుందని మనందరం భావించాం. మీకు గుర్తుంటే వీళ్ళిద్దరూ కాదు, తెలుగుదేశం గెలుస్తుందని. ఇప్పుడు షర్మిల అన్నాడు నిల్చోకపోతే ఆ ఓటింగ్ తెలుగుదేశానికి వెళ్ళేది. ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి గెలిచేవాడు. కాకపోతే ఎప్పుడైతే షర్మిల ఓట్లు చీల్చారో అవినాష్ రెడ్డి గెలుపుకు కారణమైంది. వాళ్ళు ఇష్టపడి వేశారా ఇష్టపడి వేయలేదా పక్కన పెడితే అవినాష్ రెడ్డి గెలుపుకి పరోక్షంగా షర్మిల కారణమైంది. అంతే కదా. సో అయినా కూడా అతని మీద వ్యతిరేకత ఎందుకు ఉండదండి. ఒక హంతకుడికి అతను అంటే హంతకుడా కాదా పక్కన పెడితే అతను ఒక దోషి అంతే, అదొకటి. ఇంకొక పెద్ద విషయం ఏం జరిగిందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల మీద కొంచెం కొద్దో గొప్ప ప్రభావం చూపించింది. ముఖ్యంగా మనకి వాళ్ళు పులివెందుల్లోనే భారతీ రెడ్డిని నిల్చోబెట్టి ఆయన ఎవడు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అడిగాడు కదా మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని. సో మనకి ఇది కూడా ఒక తార్కాణం. అంటే వీళ్ళందరూ ఎందుకు గంపగొత్తగా వేశారు అంటే ఇప్పుడు యువతకి ఉద్యోగం లేదండి. ఆయన ఏం చెప్పాడు, మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, మినీ డిఎస్సి ఏదో ఇచ్చినట్టున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగ కల్పన అన్నాడు, ఏమిచ్చాడు, వాలంటీర్లకి 5,000 ఉద్యోగం ఇచ్చి 2.5 లక్షల మందిని పెట్టినట్టున్నాడు. అది ఉద్యోగం అండి. తర్వాత వీళ్ళందరూ మన గుడ్డు అమర్నాథ్ ఆయన కూడా గుడ్డు పగిలిందని నిన్న అందరు రాశారు అనుకోండి. వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఇటీవలి కాలంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడండి, మేము ఇదేంటి చేతి వృత్తుల్ని మేము ప్రోత్సహిస్తాము, చేపలు పట్టడం, తర్వాత మటన్ షాప్స్, మటన్ దాన్ని ఏమంటారు, మటన్ షాప్సా దాన్ని ఏదో అంటారు అవి, తర్వాత చికెన్ షాప్స్, తర్వాత తోపుడు బళ్ళు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తేట. ఇవన్నీ చేతి వృత్తులట, అంటే చదువు సంధ్య అక్కర్లా, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు చిరు వ్యాపారులు అంటాం మనం. ఈ చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తే
అప్పుడు మనకి పరిశ్రమలు పెట్టినా ఉద్యోగాలు రావు, పెట్టుబడులు పెట్టినా ఉద్యోగాలు రావుట. సో మొత్తం మీద ఇవన్నీ కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయండి. అందులో మనకు సందేహం అక్కర్లేదు. ఈ 10 జిల్లాలు ముఖ్యంగా, ఈ మాట అన్ని జిల్లాలు తెలివిగా ఆలోచించారు. కొన్ని చోట్ల ఏంటంటే కొద్దిగా ఉంటుంది కదా అభిమానం, ఎంత కాదన్నా వైసీపీ మీద అభిమానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోదు కాబట్టి ఆ 11 సీట్లు వచ్చాయి. ఓటింగ్ శాతం కూడా చాలా తగ్గింది. మొత్తం మీద ఓవరాల్గా ప్రజలు తెలుగుదేశం కూటమికి వేయటానికి కారణం వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరొక ఎత్తు. ఈ 2 కారణాల వల్ల ఈరోజు తెలుగుదేశం కూటమికి ముఖ్యంగా ఈ 10 జిల్లాల్లో స్వీప్ చేయటానికి అది కారణం. ఓకే.